మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు గారు మన స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీతో మాట్లాడే ముందు కొన్ని వీడియోస్ నేను ఇక్కడ ప్లే చేయాలనుకుంటున్నాను. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికకి సంబంధించి ఒకే ఒక జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి ఎంత అరాచకం జరుగుతోందని చెప్పడానికి ఒక 2 దాడులు ఉదాహరణగా చూపించబోతున్నాను సార్. ఒకసారి ఆ దృశ్యాలు చూసిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. ప్లీజ్ ఒకసారి ఆ వీడియోస్ ప్లే చేయండి. అమరేశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డి 5వ తారీఖున వారిద్దరూ ఒక వివాహానికి హాజరయ్యారు. సురేష్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన పైన, అమరేశ్వర్ రెడ్డి పైన కూటమికి సంబంధించి, టీడీపీకి సంబంధించి పచ్చ గుండాలు ఏ రకంగా దాడి చేశారో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నటువంటి దృశ్యాలు అవి. నెక్స్ట్ మరుసటి రోజున ఎవరైతే వాళ్ళపైన దాడి చేశారో వాళ్ళపైన కేసులు పెట్టారు. 307 కింద పెట్టామని అంటున్నారు. కానీ వాళ్ళని అదుపులోకి తీసుకోకపోవడం, అరెస్ట్ చేయకపోవడంతో అదే గ్యాంగ్ మళ్ళీ మరుసటి రోజున 6వ తారీఖున వేల్పుల రామలింగారెడ్డి వైఎస్ఆర్సీపీ నేత, అలాగే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఇద్దరిపైన దాడి చేసి ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించారు. ఆ గ్రామంలో ఉన్న మహిళలు అడ్డుగా నిలబడి వారిని కాపాడుకున్నారు. కాబట్టి ఈరోజు వారు ప్రాణాలతో ఉన్నారు. సార్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒకే ఒక్క సీటు పులివెందుల జెడ్పీటీసీ, ఈ ఒక్క సీటు కోసం ఇంత అరాచకం చేయాలా? ఏం సాధించాలనుకుంటున్నారు ఆ ఒక్క సీటుతో? అంటే ఏమి లేదు, రాష్ట్రంలో రోజు రోజుకి కూటమి ప్రభుత్వ పాలన మీద ప్రజలు విసుగు చెందుతున్నారు. వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతోంది ఆటోమేటిక్గా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది తరలి వస్తున్నారు. ఈ సంకేతాలు ఏం వెళ్తున్నాయి? తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పతనమవుతా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు లెగుస్తున్నారు. కాబట్టి రాబోయేది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేటటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఈ వినిపిస్తున్నటువంటి మాటల్ని ఏ విధంగా వెనక్కి కొట్టాలంటే వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేసి కొట్టచ్చు, కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఎంచుకున్నదేంటి? ఒకటి, దౌర్జన్యాలు చేయటం, ఎవరైతే గొంతెత్తి మాట్లాడుతున్నారో వాళ్ళని అణిచివేసేయటం, పోలీస్ ప్రయోగం చేయటం, జైళ్ళకి పంపించటం. రెండవది, ఇవాళ పులివెందుల్లో ఒక ఎన్నిక వచ్చిందంటే తీసుకొచ్చి ఉంటారు, బహుశా తీసుకొచ్చి ఉంటారా? ఎందుకంటున్నారు ఆ మాట? ఎందుకంటే అన్ని చోట్ల జరగకోకుండా కేవలం కడపలోనే జరుగుతుంది ఈ ఒంటిమిట్ట లేదా పులివెందుల అనే దాని మీద కొంత డౌట్స్ ఉన్నాయి. దాని మీద నేను ఖాళీ ఉన్న ఈ 2 జెడ్పీటీసీలకు మాత్రమే ఎన్నిక జరుపుతున్నారంటే దేర్ ఇస్ ఎ ప్రీ ప్లాన్. అదేం ప్లాన్ అంటే ఏదో ఒక విధంగా పులివెందుల్లో ఉన్నటువంటి పులివెందుల జెడ్పీటీసీని తెలుగుదేశం కూటమి గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, పులివెందుల్లోనే మేము కొట్టేశామని చెప్పాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైన అడ్డదారుల్లో వాళ్ళు వెళ్తున్నారు. ఒకటి, పోలీసుల్ని విచ్చలవిడిగా వాడుతున్నారు. పోలీసుల రక్షణలో తెలుగుదేశం గూండాల చేత దాడి చేయించుతున్నారు. దాడి చేయించి భయభ్రాంతులకు గురి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడే నేను చూశాను, పోలింగ్ బూతులను కూడా మార్చేశారు. అవును, ఎక్కడి దాకా మార్చారు? అందుబాటులో లేకుండా 4 కిలోమీటర్లు వెళ్ళే విధంగా. అంటే పోలింగ్కు వెళ్ళే వాళ్ళు కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు, తెలుగుదేశానికి ఓటు వేసేవాళ్ళు మాత్రమే వెళ్ళాలి తప్ప వైసీపీకి ఓటు వేసేవాళ్ళు వెళ్ళకూడదంటే భయం పెట్టాలి. వాళ్ళని రాకోకుండా చెయ్యాలంటే దూరంగా పెట్టి మధ్యలోనే అటకాయించాలి. రేపు పోలింగ్ రోజున కూడా చాలా గందరగోళాలు జరిగేటటువంటి పరిస్థితి ఉన్నదని నాకు అనిపిస్తూ ఉంది. ఒక అద్భుతమైన, ఒక క్రూరమైన కుట్ర జరుగుతూ ఉంది. ఏదో ఒక విధంగా ఈ చిన్న ఎలక్షన్లో పులివెందులు అనే జెడ్పీటీసీ ఎన్నికల్లో కేవలం 10,000 ఓట్లు మాత్రమే ఉన్నటువంటి ఆ సెగ్మెంట్లో డబ్బు వాడాలి, దౌర్జన్యం వాడాలి, పోలీసులను వాడాలి, భయపెట్టాలి, ఓటర్లు రాకోకుండా చేయాలి. ఎంత తక్కువ పోలింగ్ అయితే అంతగానే దిగజార్చి కొద్ది గొప్ప మెజారిటీతో అయినా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులోనే పని అయిపోయిందని చెప్పాలనేటువంటి ఒక తాపత్రయం చాలా క్లియర్గా తండ్రి కొడుకులు ఇద్దరు కనిపిస్తూ ఉంది. సరే, ఓటు వేయడం అనేది ఆన్లైన్లోకి వచ్చి, అంటే ఏజ్ బార్, అంటే 80 ఏళ్ళు అయిపోయిన వాళ్ళు, 90 ఏళ్ళు అయిన వాళ్ళు, ఇలాంటి పద్ధతులు తీసుకొస్తూ ప్రపంచ దేశాల్లో ఓటు వేయడం అనేది ఇంట్లో కూర్చొని వేయచ్చు అనేటటువంటి రోజుల నుంచి 4 కిలోమీటర్లు మీరు నడిచెళ్ళి ఓటు వేయాలనేటటువంటి స్థితి ఎందుకు తీసుకొస్తుంది? ఇట్ ఈస్ ఎ ప్లాన్. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అనేది ఇప్పుడు అడగాల. ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ కాకపోతే కుట్రలో భాగం ఎలక్షన్ కమిషన్ కూడా అవుతుందని భావించాల్సి ఉంటుంది. దానిలో ఏం సందేహం ఏం లేదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఓటర్లకు అందుబాటులో ఉండే విధంగా
ఓటింగ్ కేంద్రాలను పెట్టాలి. అవును. అలా కాకుండా దూరంగా ప్రభుత్వం చెప్పినట్టుగా పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాటి మీద ఇమీడియట్ గా రియాక్ట్ కావాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది. 12వ తారీఖున ఎన్నిక. అవసరమైతే దీని మీద ఒకవేళ ఏ కారణం చేతనైనా ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ కాకపోతే మార్గం ఉంది, ఇంకా కోర్టులే కదా. ఇదంతా కనిపిస్తూ ఉంది కదా. ఈ కనిపిస్తున్న దాని మీద న్యాయస్థానానికి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది, పోరాడవలసిన అవసరం కూడా ఉంది. న్యాయ పోరాటాలు చేయడంతోనే ఉన్న సమయం అంతా తప్పదు. గడిచిపోయింది. ఇక ఇవాళ పోలీసు యంత్రాంగాన్ని వాళ్ళు మొత్తం ఎవరెవరు పోలీసులు మాకు అనుకూలంగా ఉంటారు అనుకుంటారో వాళ్ళందరినీ కీ పోస్టులు పెట్టారు. సిన్సియర్ గా ఉండే వాళ్ళని కీ పోస్టులో లేరు. సిన్సియర్ గా ఉంటారు అనుకున్న వాళ్ళు కొంతమంది ఈ రాష్ట్రంలో మాకు వద్దురా బాబు అని వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళనేమో లూప్ లైన్ లో పెట్టారు, విఆర్ లో పెట్టారు. కావాలని కొంతమందిని మాత్రమే కీ పోస్టులు పెట్టారు. దానిలో కీ పోస్టులు కనపడే వాళ్ళు ఎవరో మణికంఠ కనిపిస్తాడు, నిన్నేమో ఆయన ప్రవీణ్ కనిపిస్తారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ పొలిటీషియన్స్ లాగా వ్యవహరిస్తున్నారు. మొన్న నేను కళ్ళారా చూశాను ఆ లైవ్లో. ఏమంటాడు, పొలిటీషియన్స్ పక్క ఊరికి వెళ్ళి పత్యాపారం చేస్తే ఇలాగే ఉంటుంది అనేటువంటి వ్యంగ్యమైన ధోరణితో ఒక ఐపీఎస్ ఆఫీసర్, దట్టు ఏ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడుతుంటే మేము చేతులు పెట్టి కూర్చోవాలి. నాకు అర్థం కాల. పొలిటీషియన్స్గా మేము ఎంతో కష్టపడి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో మేము రాజకీయాల్లోకి వచ్చాం. ప్రజాసేవ చేస్తున్నాం, అది ప్రజలు నిర్ణయిస్తారు.